హలో ఆల్, వెల్కమ్ టు స్టడీ స్మార్ట్ ఛానల్. ఈరోజు రీజనింగ్ టాపిక్ వచ్చేసి నేర్చుకుందాం. సో ముందు వచ్చేసి స్టేట్మెంట్, సమ్ లైస్ ఆర్ స్లేట్స్, ఆల్ స్లేట్స్ ఆర్ యాపిల్స్, నో యాపిల్ ఈస్ కార్. ఇవి వచ్చేసి కన్క్లూజన్స్ అండి. సమ్ కార్స్ ఆర్ స్లేట్స్, సమ్ లైస్ ఆర్ కార్స్, సమ్ యాపిల్స్ ఆర్ లైస్, నో కార్ ఈస్ లైస్. సో ఇది వచ్చేసి డయాగ్రామ్. సమ్ లైస్ ఆర్ స్లేట్స్ అంటే ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ స్లేట్స్ ఆర్ యాపిల్స్. నెక్స్ట్ నో యాపిల్ ఈజ్ ఏ కార్. ఇక్కడ వచ్చేసి సమ్ కార్స్ ఆర్ స్లేట్స్. సో కార్స్కి స్లేట్స్కి ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి ఇది రాంగ్. సో సమ్ లైస్ ఆర్ కార్స్ అండ్ లైస్కి కార్కి కూడా రిలేషన్షిప్ లేదు కదా, సో ఇది కూడా రాంగ్ కన్క్లూజన్. నెక్స్ట్ వచ్చేసి సమ్ యాపిల్స్ ఆర్ లైస్ కదా, యాపిల్స్కి లైస్కి సమ్ రిలేషన్ ఉంది. సో ఈ కన్క్లూజన్ అనేది రైట్. నెక్స్ట్ నో కార్ ఈజ్ లైస్. నో కార్ ఈజ్ లైస్ అనేది కూడా ఇక్కడ సమ్ కార్ ఈజ్ లైస్ అనేది పాసిబిలిటీ అవ్వచ్చు కదా. సో నో కార్ ఈజ్ లైస్ అనేది రాంగ్ కన్క్లూజన్. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకు ట్రూ అయింది. అలాగే సెకండ్ అండ్ ఫోర్ అబ్జర్వ్ చేస్తే లైస్ కారు సేమ్ ఉన్నాయి కదా, అండ్ సమ్ నో అనే రిలేషన్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అవ్వడం వల్ల ఐదర్ 2 or 4 అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు ఇంకేమైనా ఇలాంటివి తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను.